గెలుపెవరిది కథ రచన యుద్ధనపూడి సులోచనరాణి. గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు. తెల్లటి మల్లెపువ్వు లాంటి బట్టలతో ఉన్న లేడీ డాక్టర్ లక్ష్మి స్ప్రింగ్ తలుపు తెరుచుకుని వస్తూ అంది. అక్కడ వరండాలో కుర్చీలో కూర్చుని పరిజ్ఞానంగా బయటకు చూస్తున్న శ్రీధర్ లక్ష్మి రాకతో లేచి నిలబడ్డాడు. మీరు తండ్రి కాబోతున్నారు. అతను పరిజ్ఞానంగా ఉన్నాడని కనిపెట్టిన లక్ష్మి నవ్వుతూ అంది. క్షణంసేపు శ్రీధర్ లక్ష్మి చెప్పుతున్నదేమిటో అర్థం కానట్లు చూశాడు. మరుక్షణంలోనే అతని కళ్ళల్లో అపూర్వమైన కాంతి ఒకటి తళుక్కుమని మెరిసింది. పెదవులు మెల్లగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నిజంగా అన్నాడు నమ్మలేనట్లు. టేబుల్ వైపు వెళ్ళిపోతున్న లక్ష్మి తల అదో రకంగా పెట్టి మొహం వాల్చి శ్రీధర్ వైపు చూసింది. ఆ చూపులో అబద్ధం చెప్పవలసిన కర్మ నాకేమిటి అన్న భావం స్పష్టంగా కనపరుస్తూ శ్రీధర్ పెదవులు కదిల్చి ఏదో చెప్పబోయాడు. ఈలోగా వెనుక స్ప్రింగ్ తలుపు తెరుచుకుని విజయ నెమ్మదిగా బయటకు వస్తున్నది. శ్రీధర్ కూడా చూశాడు. ఇద్దరి కన్నులు కలుసుకున్నాయి. విజయ కన్నులు ముందుగా కిందకి వాలిపోయాయి. టేబుల్ దగ్గర నుంచి ఇద్దరినీ గమనిస్తున్న లక్ష్మి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం బలహీనంగా ఉంది, అదేం పర్వాలేదు, కొద్దిగా చికిత్స తీసుకుంటే సర్దుకుంటుంది, టానిక్ రాసిస్తాను అంది ప్రిస్క్రిప్షన్ రాయడానికి కాగితం తీసుకుంటూ. శ్రీధర్ 1-2 సార్లు డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పి బయటికి వచ్చాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. దారి పొడుగున విజయ మౌనంగా ఉండడం చూసి అలా ఉన్నావేం అని అడిగాడు శ్రీధర్. ఎలా ఉన్నాను? ఎలాగో ఉన్నావు. నిన్ను ఇంత నిశ్శబ్దంగా ఇదివరకు ఎప్పుడు చూడలేదు. శ్రీధర్ మాటలకు విజయ నవ్వి ఊరుకుంది. ఆ రాత్రి పడుకోబోతుండగా శ్రీధర్ విజయను దగ్గరికి తీసుకుంటూ, తల్లిని కాబోతున్నాననే సంతోషం నీకెలా ఉందో తెలియదు, కానీ నాకు మటుకు తండ్రిని కాబోతున్నానని మహా గర్వంగా ఉంది అన్నాడు. అలాగేం అన్నట్లు చూసిందామె. నిజం, ఇదిగో అమ్మాయి, ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి తమకు కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడతాయి. అవి ఏమాత్రం జవదాటినట్లు కనిపించినా అంటూ చూపుడు వేలతో తన గుండెల మీద పెట్టి చూపించుకుంటూ, ఇహ వీడు నీకు తిండికి కూడా కనబడడు, తెలిసిందా అన్నాడు. అదిగో అప్పుడే మొదలైందా? పిల్లలు పుట్టకముందే బెదిరించేస్తున్నారు. ఆ తర్వాత నా మొహమే చూడర్లా ఉంది. పెదవులు ముడివేసుకుని బొంగమూతి పెట్టేసింది విజయ. అబ్బబ్బబ్బే, అదేం లేదు. నీకు పాపాయిలు పుట్టినా నాకెప్పుడూ మొదటి పాపాయి నువ్వే, నీ తర్వాతే పుట్టబోయేవాళ్ళు మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. ఎప్పుడూ మితభాషిగా ఉండే శ్రీధర్ అలవాటుకు విరుద్ధంగా ఆ రాత్రి చాలా చాలా మాట్లాడాడు. ఏది కావలసినా తనను నిర్మోహమాటంగా అడగమన్నాడు. ఎంతైనా తను మగవాడు కాబట్టి, ఇంటిలో మరో ఆడదిక్కు లేదు కాబట్టి చాలా అవసరమని, అర్జెంటని ఆ రాత్రి కూర్చుని పెత్తల్లి పేరిట ఉత్తరం రాశాడు. మర్నాడు ఇంటి నిండా అందంగా బొద్దుగా ఉన్న చిన్న చిన్న పిల్లల క్యాలెండర్లు తీసుకుని వచ్చి తగిలించాడు. అన్నింటిలోకి శ్రీధర్కు నచ్చింది చేతిలో యాపిల్ పండుతో చంకలో పిల్ల బొమ్మతో గిరజాల జుట్టుతో ఉన్న 5-6 సంవత్సరాల ఆడపిల్ల. ఆ క్యాలెండర్ తీసుకువచ్చి విజయ పడుకునే మంచానికి ఎదురుగుండా తగిలించాడు. విజయ్కది నచ్చలేదు. ఇంకో క్యాలెండర్లో ఆడుకునే సామానంతా పక్కన పారేసి కింద కూర్చుని చేయి చాచి చిన్న బిస్కెట్ ముక్కను కుక్కపిల్ల నోటిలో పెడుతూ, ఆ పెట్టడంలో యాదాలాపంగా తన కూడా సగం నోరు తెరిచి గుండ్రని మొహంతో బొద్దుగా ఉన్న బాబు క్యాలెండర్ తనకు నచ్చింది. విజయ అది కావాలంది. అబ్బే అది వద్దు, అది చూస్తే మగపిల్లవాడ పుడతాడు, నాకు ఆడపిల్ల కావాలి. శ్రీధర్ తగాదా పెట్టుకున్నాడు. ఆడపిల్ల నాకు అక్కర్లేదు, నాకు అదిగో అచ్చం అలాంటి బాబే కావాలి. విజయ మొండిగా జవాబు చెప్పింది. ఇద్దరికీ మాటా పెరిగింది. ఇంకో సమయంలో అయితే శ్రీధర్ చచ్చినా పట్టు వదిలేవాడు కాదు. కానీ ఈ సమయం వేరు. విజయ మనసు నొప్పించకూడదు. రాజీకి వచ్చి 2 క్యాలెండర్లు పక్కపక్కన తగిలించాడు. నేను ఒక్క బాబు వంక చూస్తాను, చిలిపిగా అంది విజయ. అదుగో శ్రీధర్కు ఈసారి నిజంగానే కోపం వచ్చింది. సరేలేండి, ఏదో సామెత చెప్పినట్లుగానే పుట్టబోయే పిల్లల కోసం పెట్టబోయే పేరుని గురించా తగాదా? రెండింటినీ చూస్తాను, సరేనా? నవ్వుతూ అంది విజయ. అలా దారికిరా, బుద్ధిమంతురాలిరా. శ్రీధర్ మొహం మళ్ళీ ప్రసన్నమైంది. వారం రోజులకు శ్రీధర్ పంపిన రైలు ఖర్చులు అందగానే తిరుగు రైల్లో వచ్చి ఊడిపడింది పెత్తల్లి. ఆవిడది మహాకాయం. కూర్చున్న చోట నుండి లేవలేదు. కంఠం మటుకు కంచు కంఠం. కూర్చున్న చోట నుంచి ఏవైనా సరే 3 మైళ్ళు వినిపిస్తుంది. అందుకని ఆవిడకు లేవలేనే అనే బాధ లేదు. ఆవిడ గుమ్మంలో కాలు పెడుతూనే, ఏమే పిల్ల, తల్లివి కాబోతున్నావనే సంతోషమా ఏమిటి? చిక్కి సగమయ్యావు, తిండి తిప్పలు పూర్తిగా మానేసావా అంది. విజయ తల వంచుకుని నవ్వేసింది. శ్రీధర్
పరీక్షగా విజయ్ వైపు చూశాడు. అవును, ముఖంలో ఏదో మెరుపు వచ్చినట్లుంది గాని పరీక్షగా చూస్తే ఆమె చిక్కినట్లే ఉంది. అది తన కంటికి అందనేలేదు. అందుకే ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళ ఆసరా కావాలి అంటారు అనుకున్నాడు. పెద్దల్లి రాకతో ఇంటికి కొత్త సందడి వచ్చింది. ఆవిడ లేచింది మొదలు పడుకోబోయేదాకా దేనికో దానికి గొంతు పెట్టుకుని అరుస్తూ ఉంటుంది. విజయ్కి అది చిరాకనిపించినా భరించక తప్పడం లేదు. 6 అటు సూర్యుడు ఇటు పొడిచినా విజయ పురుడు వెడితే గాని శ్రీధర్ ఆమెని పంపడు. అది ఖాయం. అంతకంటే చికాకైన విషయం రోజుకో రకంగా గుట్టలు గుట్టలుగా ఆవిడ చేస్తున్న పిండి వంటలు. అవన్నీ తినలేక ఆమె తల ప్రాణం తోక్కొస్తున్నది. నేను తినలేను బాబు అంటే ఆమె వెళ్ళి అతనికి చెబుతుంది. అతనికి కోపం తెప్పిస్తుంది. లావవుతామని భయం కదూ, కళ్ళల్లో చిరుకోపం కనబరుస్తూ అంటూ ఉంటాడు అతను. బాగుంది, అయ్యేవాళ్ళు ఎలాగో అవుతారు, ప్రత్యేకించి అవి తినక్కర్లేదు, సహించదు మొర్రు అంటే మీరు కూడా వినరేం. కళ్ళల్లో నీళ్లు గిర్రును తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేది విజయ. ఏమో నాయనా, మధ్య నాకెందుకు, ఏదో లేవలేనిది కదా అని చేయడం కానీ నాకు ఓపిక ఇచ్చిందా. పెద్దల్లి వెళ్ళిపోయేది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో తల్లిని కాబోతున్నాననే సంతోషం విజయలో త్వరలోనే చల్లారిపోయింది. పిండి వంటలంటే భయంకరమైనవి. పైనుండి పెద్దమ్మగారి జాతక కథలు బోలెడు. ఆవిడ పుట్టిన 10వ ఏట పెళ్ళయింది. పెళ్ళైన 10వ రోజునే భర్త మరణించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆవిడ జీవితం అంతా వాళ్లకు వీళ్లకు పురుళ్ళు పోయడంతోనే గడిచిపోయింది. అందుకని ఆవిడకు బోలెడు కథలు తెలుసు. అవి కాక విన్నవి ఇంకా ఉన్నాయి. ఆ చెప్పేది కూడా తల్లి పిల్ల సుఖంగా ఉన్నవైతే బాగుండును. మనసు కాస్త ఆహ్లాదకరంగా అయినా ఉండేది. ఊహు, అలా కాదు. వాళ్ళ మేనత్త మనవరాలు నెలలు నిండి నడవలేక ఎన్ని అవస్థలు పడేదో, వాళ్ళ పుట్టింట్లో ఇంటి పక్కనున్న మునసబ్బుగారి అమ్మాయి ప్రసవించలేక ఏ విధంగా యాతన పడిందో, వాళ్లకు తెలిసిన వాళ్ళల్లో సరిగ్గా విజయలాగే ఉండి అదే వయసులో నిండు నెలలు వచ్చిన తర్వాత గుర్రం వాతం వచ్చి చచ్చిపోతే ఆపరేషన్ చేసి కడుపు కోసి పిల్లలను ఎలా బయటికి తీసి ఇలాంటివి బోలెడు. కాఫీ చేస్తూనో భోజనం పెడుతూనో మధ్యాహ్నం శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడో ఊరికే కూర్చున్నప్పుడో ఆవిడ అలా వర్ణించి చెబుతుంటే విజయ్ కన్నులు పెద్దవి చేసుకుని చెవులు రిక్కించి ఒక్క అక్షరం పొల్లుపోకుండా వినేది. పాపం, అలా చెప్పడంలో పెద్దమ్మగారికి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అలా బాధలు పడడానికి వాళ్ళ నిర్లక్ష్యాలే కారణాలని, అలాంటి నిర్లక్ష్యాలు విజయను చేయవద్దని చెప్పేది. కానీ కథ చివర ఉన్న నీతివాక్యాల్లా ఈ ఆఖరి మాటలు, తీసుకోవలసిన జాగ్రత్తలు విజయకు కనిపించేవి కావు. ఆ కథలతోటే మతిపోయినంత పనయ్యేది. 6వ నెల రాగానే ఉత్కృష్టంగా ఉంటుందని శ్రీధర్ గదిలో విజయకు విశాలంగా వేరే పక్క ఏర్పాటు చేశాడు. రాత్రి మంచం మీద పడుకోగానే ఉదయం పెద్దమ్మగారు చెప్పిన కథల్లోని మనుషులంతా విహరించడానికి వచ్చేవారు. హడలిపోయిన విజయ కలత నిద్రలో లేచి ఒంటరిగా పడుకోవడానికి భయపడి శ్రీధర్ మంచం మీదకి వచ్చి మెల్లగా అతని పక్కన పడుకునేది. ఏ రాత్రి వేళో ఎందుకో మెలకు వచ్చిన శ్రీధర్ లేచి చూస్తే పక్కగా తనకెక్కడ మెలకువ వస్తుందో అన్నట్లు ఒదిగి పడుకున్న విజయను చూస్తే జాలి వేసేది. నిద్రలో ఉన్న విజయకు మెలకువ రాకుండానే సరిగా పడుకునేలా చేసి జాగ్రత్తగా కప్పి తను లేచి వచ్చి యువతల మంచం మీద పడుకునేవాడు. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ విజయకు తనకు తెలియకుండానే మనసులో ఏదో బెంగలాంటిది పట్టుకుంది. ఎలా ఈ గండం తాడడం, ఎప్పుడు బయటపడడం, తను అసలు బయటపడుతుందా అని. ఆడదానికి ప్రసవించి మళ్ళీ మామూలుగా కావడం అనేది మరో జన్మే అంటారు. క్రమంగా విజయ ఆలోచనలు విపరీత మార్గాలు తొక్కడం మొదలుపెట్టాయి. తను ప్రసవించిన రోజు కాదు, మృత్యుముఖంలోనికి వెళ్లే రోజు దగ్గరికి వస్తున్నది అనిపించేది. ఓ రోజు రాత్రి శ్రీధర్ విజయ ఇద్దరూ భోజనం చేసి పైన వరండాలో కూర్చున్నారు. తెల్లటి వెన్నెల చక్కగా ఉంది. శ్రీధర్ కుర్చీలో జారగిలపడి ఏదో ఆలోచిస్తున్నాడు. పెద్దమ్మగారు పడుకోవడం వల్ల ఇల్లు నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లుగా ఉంది. యావండి, ఒకవేళ ప్రసవించలేక నేను చచ్చిపోతే అంది నెమ్మదిగా విజయ. చాచా, ఏమిటా మాటలు? నువ్వు పుట్టలా, నేను పుట్టలేదు, అందరూ ఇలా భయపడి హడలిపోతే ప్రపంచం ఇలా పెరగగలిగేదా? శ్రీధర్ లేచి వచ్చి విజయ పక్క సోఫాలో కూర్చున్నాడు. ఏమో, నాకెలాగో అనిపిస్తున్నది. ఇంకా ఎన్నేళ్ళో ఈ బరువు. విజయ శ్రీధర్ ఒళ్ళో తలదాచుకుంటూ అంది. అయిపోయిందిగా, ఒక్క వారం రోజుల్లో పురుడొస్తుందని డాక్టర్ లక్ష్మి చెప్పలేదు. భయపడకు, ఏమీ కాదు. మనకు చక్కటి బాబు పుడతాడు. నీకు బాబే కావాలన్నావుగా, పేరేం పెడదాం చెప్పు? నేనదే ఆలోచిస్తున్నాను ఆప్యాయంగా ఒళ్ళో ఉన్న విజయ జుట్టు సవరిస్తూ అన్నాడు. మొన్నటిదాకా పాప కావాలని పోట్లాడి ఈవేళ బాబు అంటున్నారేం? నీరసంగా నవ్వింది విజయ. ఎవరైనా సరే నా రక్తం కలిసిపోయి మనసులు పెనవేసుకున్న రూపం ఏదైతేనేం మన ప్రేమానురాగాలకి ప్రతిరూపం. విజయ అలాగే కూర్చుండిపోయింది శ్రీధర్ మాటలు వింటూ.
డాక్టర్ లక్ష్మి చెప్పిన దానికంటే 4 రోజులు ముందుగానే పురుడొచ్చేసింది. ఒకరోజు ఉదయం లేస్తూనే విజయ బద్ధకంగా ఉందంది. ఆ రోజల్లా ఎలాగో ఉంది. సాయంత్రం అయ్యేసరికి మొహం వాడిపోయింది. రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. మర్నాడు కూడా అలాగే ఉంది. శ్రీధర్ ఆఫీస్‌కు సెలవు పెట్టేశాడు. ఆ రోజు సాయంత్రానికి ఆస్పత్రికి వెళ్ళవలసొచ్చింది. అప్పుడే కాదు, ఇంకా 5, 6 గంటల టైముంది అంది విజయను పరీక్ష చేసి బయటకు వచ్చిన డాక్టర్. నేనుండవచ్చా అప్పటి వరకు? పర్వాలేదా? అభ్యంతరం ఉండదు కదా? అడగలేక అడిగాడు శ్రీధర్. తలెత్తి ఒకసారి మొహంలోకి పరీక్షగా చూసిన లక్ష్మి ఏమనుకుందో ఏమో, సరేనని తల ఊపి వెళ్ళిపోయింది. నొప్పులు ప్రారంభమైనాయి. విజయకు తెలియని బాధ ఏదో నరాలను గుంజేస్తున్నది. మధ్య మధ్య తనకు తెలియకుండానే అబ్బా అయ్యో అనేస్తుంది. ఉన్నట్లుండి కెవ్వుమని బాబో చచ్చిపోతున్నాను డాక్టర్ని రమ్మనండి అంటున్నది. కానీ ఎవరూ వినిపించుకోవట్లేదు. శ్రీధర్ మనసులో కంగారు పడిన బలవంతాన ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాడు. చూస్తుండగానే 4 గంటలు గడిచిపోయాయి. డాక్టర్ లక్ష్మి వచ్చి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి మరో నర్సు సాయంతో విజయను లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది. బయట వరండాలో ఒంటరిగా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు శ్రీధర్. అతని కోసం వేసిన కుర్చీలో కూర్చోవాలని కూడా అనిపించడం లేదు అతనికి. బయట వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వరండా ముందున్న పూల మొక్కలు విజయ బాధను మేము గమనిస్తున్నాం అన్నట్లు స్థానం వల్ల నిలిచి ఉన్నాయి. ఇలాంటి బాధలతో మనుష్యులు నరకయాతన పడతారని తెలియని పక్షులేవో గూటికి చేరి కువకువమంటున్నాయి. వరండాలో ఉన్న స్తంభాన్ని ఆనుకుని నిశ్చింతగా నిలబడిపోయి బయటకు చూస్తున్న శ్రీధర్కు లోపలి నుండి నేను ఈ బాధ భరించలేను డాక్టర్, చచ్చిపోతాను అని బిగ్గరగా అంటూ మధ్య మధ్య ఏడుస్తున్న కేకలు వినిపిస్తున్నాయి. వాటిలో భావం ఏదో చురకత్తిలా శ్రీధర్ హృదయంలోంచి దూసుకుపోతుంది. నలుగురుండగా గట్టిగా నవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ సిగ్గుపడే విజయ ఎలా అంటుందో బాధతో. స్పృహ లేనట్లుంది. తనేం చేయగలడు? కనీసం తన దగ్గరగా ఉంటేనైనా విజయకు ధైర్యంగా ఉంటుందేమో. ఏదో గుర్తొచ్చిన వాడిలా శ్రీధర్ విజయను పడుకోబెట్టిన గదివైపు 2 అడుగులు వేశాడు. ఇంతలో గ్లౌస్ తొడుక్కున్న లక్ష్మి ఏదో పని మీద గబగబా బయటకు వచ్చింది. డాక్టర్ నేను లోపలికి రాకూడదా? విజయ్కు కాస్త ధైర్యం వస్తుందేమో. గబగబా వెళ్తున్న లక్ష్మి శ్రీధర్ మాటలతో చటుక్కున ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది. అదో రకంగా నవ్వి ఎవరుండి ఎవరేం చేయగలరు? అసలు మీరింటికి వెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ ఉంటే ఇలాగే అనిపిస్తుంది అని మళ్ళీ చకచకా వెళ్ళిపోయింది. శ్రీధర్ మళ్ళీ స్తంభం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ప్రపంచం ప్రశాంతతతో హాయిగా నిద్రపోతున్నట్లుగా, ఎవరికీ ఏ బాధ లేదు అన్నట్లుగా ఉంది. కానీ విజయ, భగవాన్, ఎంతో మధురమైన ఈ సమయాన్ని స్త్రీ పురుషులిద్దరూ సమానంగా అనుభవిస్తారే, కానీ ఈ బాధ స్త్రీ ఒక్కదానికి ఎందుకిచ్చావు? ఇందులో పురుషుడికి కూడా భాగం ఎందుకు పెట్టరాదు? ఏం పాపం చేశారని వారికి శిక్ష? ఎంతో అందమైన అనుభూతి పొందిన సమయాలను ఓ విధంగా విజయ కంటే తనే ఆనందించి అనుభవించాడేమో. ఆ అనుభవంలో విజయకు ఇలాంటి బాధ లభిస్తుందని తనకేం తెలుసు? అసలు ప్రసవ వేదన ఇంత భయంకరం అనుకుంటే తన పిల్లలు కోరుకునేవాడే కాదు. ఈ సమయంలో విజయకు తనేం చేయలేకపోతున్నాడెందువల్ల? అసలు సృష్టి రహస్యం ఇందులోనే ఉందా? కనీసం తను విజయ పక్కనైనా నిలబడితే తనకు మనశ్శాంతిగా ఉండేది. కానీ డాక్టర్ లక్ష్మి వద్దంటున్నట్లుంది. పైగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోమని బయటకు గెంటుతుంది కూడా. తన బాధ ఆవిడకేం తెలుస్తుంది? శ్రీధర్కు లక్ష్మి మీద విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఏం చెయ్యలేక నిస్సహాయంగా నిలబడిపోయాడు. లోపల శిశువేమైనా సరే విజయ సవ్యంగా బ్రతికి బయటపడితే చాలు భగవంతునికి లోపల మొక్కుకున్నాడు. తనకు తెలియకుండానే తన జీవితంలో మొదటిసారి భగవంతుణ్ణి మనసారా తలవడం గుర్తుకొచ్చేసరికి నవ్వు వచ్చింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విజయ స్వరం కంగుమంటున్నది. నా ప్రాణం పోతే పోని, పోవడానికి ఏదైనా మందివి డాక్టర్, నేను ఈ బాధ భరించలేను. ఉష్, ఏమిటా అరుపులు? అందరూ నిద్రలేచి పరిగెత్తుకొచ్చేస్తారు. నెమ్మదిగా కసురుతున్నది లక్ష్మి. నా ప్రాణం పోతోంది అంటే వినరే? కోపంగా బాధతో పళ్ళు బిగబట్టంది విజయ. ఎక్కడికి పోతుంది? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? నువ్వు నరాలు బిగపట్టకు, మరింత బాధపడతావు. ఇప్పుడు అసలు పడనట్లు. విజయ్ శరీరం బాధతో మెరుకులు తిరుగుతున్నది. మనసు కసితో కరకరమంటున్నది. తనకు తెలుసు ఈ బాధలు భరించలేదని. కానీ శ్రీధర్ తనను మోసం చేశాడు. తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఏమైపోతేనేం, అతనికి కావాల్సింది పిల్లలు. తండ్రినయ్యాననే గర్వం, అది దొరికితే చాలు. ఛీ, మగవాడికి ఎంత స్వార్థం! అంత స్వార్థం మనసులో పెట్టుకుని పైపైన తీపి మాటలు. తనింత యమయాతనకు గురి అయ్యేటప్పుడు ఈ వెధవ పిల్లలు లేకపోతేనేం? అలా కాదు, ఆడదన్న తర్వాత చచ్చినట్లు పిల్లలను కని తీరాల్సిందే. పెద్దమ్మగారు చెప్పినట్లు తన సవ్యంగా ప్రసవించలేకపోతే, ఒకవేళ వాతం కమ్ముకు వస్తే ఏమవుతుంది?
ప్రాణం పోతుంది. శ్రీధర్ వాళ్ళు ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు. మర్నాటికి కట్టెల మధ్య నగ్నంగా శవాన్ని నొక్కిపెట్టి కాల్చి బూడిద చేస్తారు. అది జీవితం అంటే. ఇదంతా శ్రీధర్‌కు తెలుసు. కానీ తనకు చెప్పలేదు. ఎన్నో విషయాలు తెలిసిన అతనికి ఇది మటుకు ఎందుకు తెలియదు? ఒక్కసారి పిలిచి "నువ్వు చేసిన మోసం కనుక్కున్నాను" అని మొహం మీద చెప్పేస్తే అవును చెప్పాలి. అదిగో తనకు మత్తులాంటిదేదో వస్తున్నది. ప్రాణం పోవడం అంటే అదేనేమో. కళ్ళ ముందు వెలుగు మసగమసగ మారిపోతున్నట్లు చీకట్లు కమ్ముకున్నాయి. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయిన విజయ మూలగడానికి కూడా ఓపిక లేనట్లుగా అతి నీరసంగా డాక్టర్ ఆయనేరి ఒక్కసారి పిలవండి. నాకేదో మత్తులాంటిదొస్తుంది అంది. భయపడకు. మత్తొచ్చిందా? మళ్ళీ మెలకువ వస్తుందిలే. ఆయనకిక్కడకు రాకూడదు. కాళ్ళు దిగున నిలబడి లక్ష్మి అంది. ఎక్కడ మనిషి డాక్టర్ కాదు. రాక్షసి. దయ్యం. చెబితే వినదే. విజయకు అంత నీరసంలోనూ ఒళ్ళు మండింది. ఎందుకు రాకూడదు? నా విషయం తెలియనిదంటూ ఏముంది? పిలవండి. నేను చూడాలి. లేకపోతే నేనే పిలుస్తాను. లేవపోతున్న విజయను బలవంతాన పడుకోబెట్టగలిగారు. నువ్వు అసాధ్యురాల్లా ఉన్నావే. అంత ఆగకుండా ఉన్నావా? సిస్టర్ బయట నిలబడి ఉన్నారాయన్ను. ఒక్క నిమిషం వచ్చి వెళ్ళమను అంది లక్ష్మి. ఆవిడెన్నో కేసులు చూసింది. కానీ ఇలాంటి సంఘటన జన్మలో చూడలేదు. శ్రీధర్ వచ్చే ముందు తెల్లటి దుప్పటి కప్పి విజయ్ శరీరం అంతా శ్రీధర్‌కు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడింది లక్ష్మి. స్ప్రింగ్ తలుపు తెరుచుకుంది. విజయ తల తిప్పి చూసింది. వెనుక వెంటనే మూసుకున్న తలుపుకు ఇవతలగా చెదిరిపోయిన జుట్టుతో అలసిపోయిన మొహంతో ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే శ్రీధర్ జాలి కొలిపే చూపులతో దీనంగా నిలబడున్నాడు. అతని ముఖం పాలిపోయినట్లు తెలుస్తున్నది. దగ్గరికి అలా తలవైపుగా రండి. ఆవిడ మీకేదో చెప్పాలిట విసురుగా అంది డాక్టర్ లక్ష్మి. నర్సు నిశ్శబ్దంగా తన పని చూసుకుంటున్నది. శ్రీధర్ మెల్లగా విజయ దగ్గరికి వచ్చాడు. ఏమిటి విజయ? కంఠం బొంగురుగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో అడగాలి, ఎంత ఘాటుగానో అడగాలి అన్న విజయ మనసు శ్రీధర్ను అలా చూడగానే జాలితో మెత్తబడిపోయింది. తన పడుతున్న ఈ బాధకు నిస్సహాయ స్థితిలో ఉండి అతను ఎంత నరకం అనుభవిస్తున్నాడో అతనిని చూస్తుంటే తెలుస్తోంది. కాపురానికి వచ్చిన ఇన్నేళ్లలో అతని కళ్ళల్లో నీళ్లు మొదటిసారిగా చూస్తున్న విజయకు మనసు కరిగిపోవడమే కాదు, అతనిని అంత అసహ్యంగా ఊహించుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది. ఏం కావాలి? ఎక్కడో ఉన్నట్లు ఈ లోకానికి సంబంధించినట్లు విజయ చూపుల్లో చూపులు కలుపుతూ తన ఉనికిని గుర్తించమన్నట్లుగా అడిగాడతను. ఏం లేదు, ఊరికే పిలిచాను. మీరు వెళ్ళకండి. అప్పటికే నొప్పులు తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో కళ్ళు మూతలు పడుతున్న విజయ అస్పష్టంగా అంది. ఏమిటో చెబుతానన్నావు కదా అంది డాక్టర్ లక్ష్మి. అవును, కానీ నాకేం తెలియడం లేదు. అంతా మత్తుగా ఎలాగో ఉంది డాక్టర్ అస్పష్టంగా అంది విజయ. అప్పటికి కళ్ళు పూర్తిగా మూతలు పడినాయి. మీరు వెళ్ళండి అంది లక్ష్మి. స్థాణువులా నిలిచిపోయిన శ్రీధర్ను చూస్తూ చేసేదేమీ లేక భగవంతుని మీద భారం వదిలేసి బయటికి వచ్చాడు శ్రీధర్. మరో 15 నిమిషాల్లో కేర్మన్న ధ్వని వినిపించింది. విజయ కేకలు ఆగిపోయాయి. శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. కంచు కంఠంలా నిశ్శబ్దంలోంచి పసిపిల్ల కంఠం కంగుమంది. అనుకోకుండా అతని గుండె దడదళ్లాడింది. అంతసేపు అలా నిలబడడం, మానవ జీవితాన్ని గురించి అనుకోకుండా వచ్చిన వేదాంతపుటల ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి. గబగబా 2 అడుగులు ఎదురువైపు వేశాడు. ఆగవయ్యా, నీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడిపోతున్నారు. లేచి డాక్టర్ లక్ష్మి మాటల గది నుంచి దూసుకుని వచ్చి శ్రీధర్ చెవులను తాకాయి. అయితే మగపిల్లవాడన్నమాట. ఇంతలో నర్సు బయటకు వచ్చి మగపిల్లవాడు అంది. అతను ఒక్క క్షణం నర్సు మొహంలోకి చూసి ఆగమని వెంటనే జేబులోంచి చేయి పోనిచ్చి చేతికి వచ్చిన 10 రూపాయల కాగితాన్ని తీసి నర్సు చేతిలో పెట్టి థ్యాంక్స్ అన్నాడు. నిమిషం సేపు అనుకోని ఈ సంఘటనకు తెల్లపోయిన నర్సు వెంటనే తమాయించుకుని అతను ఇచ్చిన నోటును మడిచి జాకెట్ లోపల దాచేసుకుని మళ్ళీ ఏమీ ఎరగని దానిలా నిర్వికారంగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి గుర్తొచ్చింది శ్రీధర్కు తను వచ్చినప్పటి నుండి నిలబడి ఉన్న సంగతి. వెళ్ళి తన కోసం వేసిన కుర్చీలో కూర్చున్నాడు. చకచకా 10 నిమిషాలు గడిచాయి. హమ్మయ్య, ఆవిడ కంగారు చూసి ఇంత తేలిగ్గా తెములుతుందనుకోలేదు. మగపిల్లవాడు మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి మాకు. డాక్టర్ లక్ష్మి శ్రీధర్ దగ్గరగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చుంటూ అంది. తప్పకుండా, అంతా మీ చేతి చలువ అన్నాడు అతను కృతజ్ఞత నిండిన చూపులతో లేచి నిలబడుతూ. నాదే ఉందిలేండి. అయినా ఆవిడ తప్పకుండా, అంతా మీ చేతి చలువ అన్నాడు అతను కృతజ్ఞత నిండిన చూపుల్లో లేచి నిలబడుతూ. నాదే ఉందిలేండి. అయినా ఆవిడికంటే మీ కంగారు ఎక్కువైపోయింది నవ్వుతూ అంది లక్ష్మి. శ్రీధర్ మొహం సిగ్గుతో కిందకి వాలింది. మొదట మీరు వస్తానంటే ఎందుకు వద్దన్నానో తెలుసా? ఒక్క డాక్టర్ విషయంలో వదిలేస్తే మామూలుగా ప్రతి మగాడికి స్త్రీ నుంచి తనకు లభ్యమైన వాటిల్లో ఓ విధమైన నూతనత్వం కనిపించాలి. భార్యని గురించి భర్తకి ఎంత తెలిసినా అసలు ఎప్పటికీ తెలియనివి కొన్ని ఉంటాయి. వాటిని గురించి మగవాళ్ళకి అందమైన భ్రమ ఒకటి ఉంటుంది. ప్రసవ వేదన లాంటి సమయంలో స్త్రీని చూస్తే
మగవాడికి ఆ భ్రమ పోతుంది. అందుకే మిమ్మల్ని వద్దన్నాను. మగవాడికి అన్ని చోట్లకి రావడానికి అనుమతి ఇచ్చే మన వాళ్ళు ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇవ్వలేదో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను. బయట వెన్నెల పోయి అప్పుడే కనిపించినట్లు వస్తున్న తొలి వెలుగు వంక చూస్తూ అంది లక్ష్మి. ఆమె మాటలు చాలా శ్రద్ధగా విన్నాడతను. రండి, బాబును చూద్దురు గాని. శ్రీధర్ని వెంట పెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది లక్ష్మి. అప్పటికే బాబుకు స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టింది నర్సు. విజయ్కి అప్పుడే మెలకువ వచ్చింది. వెళ్ళి పక్కన, ఇదిగో ఈ స్టూల్ లాక్కుని కూర్చోండి. లక్ష్మి ఆదేశించిన ప్రకారం స్టూల్ ఒకటి లాక్కుని విజయ మంచం దగ్గరగా కూర్చున్నాడు. కాళ్ళ నుంచి కంఠం వరకు తెల్లటి దుప్పటి, ముఖం మటుకు పక్కకు వంగి నిద్రపోతున్న దానిలా సొమ్మసిలినట్లుగా పడుకునుంది విజయ. డాక్టర్ లక్ష్మి సిరంజి తెచ్చి మరొక ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పటికి తెలివి వచ్చి రానట్లుగా విజయ్ కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. శ్రీధర్ అలా కూర్చుని ఉండగానే మరో 15 నిమిషాలు గడిచిపోయాయి. మళ్ళా 1 గంటలో వస్తానని నర్సును ఉండమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. విజయ కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా శ్రీధర్ కంగారు నిండిన కళ్ళతో మీదకు వంగి, విజ్జి మెలకు వచ్చిందా అన్నాడు. అంది. హమ్మయ్య, బతికే ఉన్నాను కదా, కళా నిజమా? తన చేతిని తీసుకున్న భర్త చేతులు స్పర్శ కోసం తడుముతూ అంది. ఇలా చూడు, సరిగ్గా నా వైపు. శ్రీధర్ విజయ చేతిని బుగ్గున ఆనించుకుంటూ అన్నాడు. విజయ్కు మెలకు వచ్చేసింది. చాలా కష్టపడ్డావు సుమా, ఇదంతా నా మూలానే కదూ. వంగి నుదురు మీద పడిన ముంగురును సరిచేస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత నిండుగా తుణికిసలాడుతున్నది. బాబా పాప నీరసంగా అడిగింది. బాబే నర్స్ అని కేకేశాడు శ్రీధర్. బయట కుర్చీలో కునికిపాట్లు పడుతున్న నర్సు లేచొచ్చింది. పిల్లాడిని చూపించు అన్నాడు శ్రీధర్. అతని కంఠం మామూలుగా మారిపోయింది. నర్సు తెల్లటి బట్టల్లో చిన్న నోరుతో కళ్ళు మూసుకుని గుప్పెట్లు బిగపెట్టి, నేను ఈ లోకంలోనికి ఇప్పుడే వచ్చాను, బాగా అలసిపోయాను, కొంచెం నిద్రపోనివ్వండి అన్నట్లు నిద్రపోతూ ఉన్నట్లు పిల్లాడిని తెచ్చి శ్రీధర్కి ఇచ్చింది. శ్రీధర్ 2 చేతుల మధ్య అపురూపంగా పట్టుకున్న పిల్లాడిని విజయ వింతగా భయంగా చూసింది. అంతా నీ పోలికే. ఆ ముక్కు చూడు, గడ్డం మీద చిన్న సొట్ట ఎంత స్పష్టంగా తెలుస్తోందో. సగర్వంగా తృప్తిగా పిల్లాడిని చూస్తూ అన్నాడు శ్రీధర్. విజయ నీరసంగా నవ్వి ఊరుకుంది. నర్సు పిల్లాడిని తీసుకెళ్లి ఉయ్యాలలో పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయింది. మొత్తానికి నువ్వే గెలిచావు, నా మాట వినలేదు కదూ నిష్ఠూరంగా అన్నాడు శ్రీధర్. అలసిపోయిన విజయ కనులు మత్తుగా మెరిశాయి. చేయి చాచి భర్త చేతను అందుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈసారి మీరు గెలుద్దురు గాని. అమ్మో, ఇంకా నా వద్దు వద్దు, నాకు ఇంకేం పిల్లలు అక్కర్లేదు, ఇప్పటికి నువ్వు పడిన నరకయాతన చాలు అయిష్టంగా తల ఊపాడు శ్రీధర్. తెలుసో తెలియకో విజయను బాధకు గురి చేశాను. ఈసారి మళ్ళా కలలో కూడా అలాంటిది జరగనివ్వను. తనకంతగా ఆడపిల్లల మీద మోజీ ఏర్పడితే ఎవరినైనా పెంచుకోవచ్చు, బాధేముంది. ఆడపిల్ల మీకు అక్కర్లేకపోతే నాకు కావాలి విజ్జి. అవును, నాకు తెలియక ఏవేవో ఊహించుకుని భయపడిపోయాను. మీ చేతుల్లో బాబుని చూస్తుంటే నాకు అదంతా బాధే అనిపించడం లేదు. అయినా ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా? విజయ మాటలకు శ్రీధర్ నవ్వొచ్చింది. సర్లే, నువ్వు కన్నులు మూసుకుని పడుకో, రాత్రంతా నిద్రలేదు, బాగా రెస్ట్ తీసుకో. విజయ తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు శ్రీధర్. కిటికీలోంచి లోపలికి వస్తున్న వెలుగు వంక చూస్తూ కన్నులు మూసుకుంది విజయ. శ్రీధర్కు కొండంత బరువు ఎవరో దించినట్లుగా అనిపించింది.